ఒక మాట చెప్తాను. లియోనార్డ్ రెవెన్హిల్ అనే అద్భుతమైన దైవజనుడు రెండో ప్రపంచ యుద్ధంలో వీధులు తిరుగుతూ సువార్త ప్రకటించాడు. లియోనార్డ్ రెవెన్హిల్ అనే దైవజనుడు అన్నమాట. ఈ లియోనార్డ్ రెవెన్హిల్ అనే దైవజనుడు మరణాపాయంలో ఉంటాడు, చచ్చిపోయే స్థితిలో ఉంటాడు. అప్పుడు వాళ్ళ కొడుకు డేవిడ్ రెవెన్హిల్ అనే దైవజనుడు అనే వ్యక్తి, వాళ్ళ నాన్నగారి పేరు లియోనార్డ్ రెవెన్హిల్. చాలా జాగ్రత్తగా. అయితే వాళ్ళ నాన్నగారు చనిపోతుంటారు. ఎంత గొప్ప దైవజనుడు నాకు తెలుసా అండి లియోనార్డ్ రెవెన్హిల్. అయితే ఆయన వాక్యం చెప్తే కొట్టినట్టు ఉంటుంది. అంటే ఆయన ప్రసంగం చేశాడు అనుకో కొట్టినట్టే ఉంటుంది. ఓయమ్మ ఏంది ఇట్లా మాట్లాడతాడు ఆయన. ఆయన మాట చెప్పినాడు అనుకో కఠినమైన హృదయాలైనా సరే బద్దలు అవ్వాల్సిందే అట్లా చెప్తాడు వాక్యం. గొప్ప ఉజ్జీవాన్ని రగిలించాడు లియోనార్డ్ రెవెన్హిల్. ఆయన చనిపోయేటప్పుడు బైబిల్ కాలంలో చదివే చాలా మంది స్టూడెంట్స్ ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా లియోనార్డ్ రెవెన్హిల్ గారు మా కోసం ప్రార్థన చేయండి, మా నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేయండి, మమ్మల్ని అభిషేకించండి, మీరు సరిపోతుంది అని చాలా మంది బోలోమని వచ్చారు ఆయన ఇంటి దగ్గరికి. దేనికోసము? అభిషేకించమని, ప్రార్థన చేయమని, మా నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేయి, మమ్మల్ని దీవించని. వాళ్ళ కొడుకును పిలిచి, అప్పుడు చాలా చాలా భయంకరమైన అనారోగ్య పరిస్థితులు. అప్పుడు వాళ్ళ కొడుకును పిలిచి, అయితే వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి చాలా మంది అయ్యా మమ్మల్ని అభిషేకించు అని అడిగితే, అప్పుడు వాళ్ళ కొడుకును పిలిచి, నాయనా డేవిడ్ రెవెన్హిల్ నీకు ఒక మాట చెప్తాను. నా దగ్గరికి చాలా మంది యవనస్తులు వచ్చి నా నెత్తి మీద చేయిబెట్టి ప్రార్థన చేయి, నన్ను అభిషేకించు అని అడుగుతున్నారు కదా నైనా. నా నెత్తి మీద చేయిబెట్టి నన్ను అభిషేకించు, ప్రార్థన చేయి, నాకు ఆ ప్రభావం గల శక్తి గాని అడుగుతున్నారు. కానీ ఒక్కడు కూడా దైవజనులు గారు యవ్వన కాలంలో మీరు పరిచర్యకు వచ్చినప్పుడు, ఒక క్రైస్తవుడిగా జీవించినప్పుడు మీరు ఎన్నిసార్లు ఉపవాస ప్రార్థన చేశారు? ఎన్నిసార్లు మీరు గోజాడారు? ఎన్ని నిందల గుండా వెళ్ళారు? ఎన్ని అవమానాల గుండా వెళ్ళారు? ఆ నిందలు అవమానాలు భరించటం ఎట్లో నాకు నేర్పిస్తారా? ఆ భరించడం నాకు నేర్పిస్తారా? నాకు బోధిస్తారా అని అడిగేవాడు ఒక్కడు లేడురా. కొడుకు చెప్తున్నాడు పిలిచి, నాయనా కొడుకా, అందరూ ఏలియా లాంటి అభిషేకం కోరుకుంటారు, కానీ అదే ఏలియా హోరేబు పర్వతం మీద తల మోకాల్లో పెట్టి వంచి విజ్ఞాపన ఆత్మను కోరుకోరు, ప్రార్థన ఆత్మను కోరుకోరు. కానీ అందరూ ఆ అభిషేకాన్ని కోరుకుంటారు. చెప్పనా, క్రైస్తవుల్లో చాలామంది ఈ అనుభవం, ఈ రుచి చూసే అనుభవం లేక చాలామంది పతనం అయిపోతున్నారు. నేను ఎందుకు ఈ మాట చెప్తాను తెలుసా? ఈ పరిచర్యను దేవుడు మనకు అప్పగించి 7 సంవత్సరాలు అయింది. ఈ 7 సంవత్సరాల్లో మన ఆత్మ తీవ్రత, మన భారం ఎంత ఉంది? మా నాన్నతో నేను ప్రతిరోజు మాట్లాడేటప్పుడు, ఈ మీటింగ్ జరిగేటప్పుడు దానికి ముందు ప్రతిరోజు నేను మాట్లాడేది ఏంటంటే, నానా ఇదే సంవత్సరం నువ్వు చచ్చిపోతే, నిజం చెప్తున్నా, అడగని కావాలంటే, నానా ఈ సంవత్సరం నువ్వు చచ్చిపోతే నువ్వు ఎట్ట సేవ చేస్తావు? మన బాధపడిన పర్లా, నేను వెళ్ళిపోతే ఎట్లా ఉంటుంది నాన్న? మనం అంత బెస్ట్గా మనకున్నదంతా ఇచ్చి దేవుని గణపరుద్దాం. నేను చెప్పే మాట అది. ఇక వయసు అయిపోతుంది నాన్న, పరిగెత్తుంది వయసు. మీరు నమ్ముతారో నమ్మరు, నా ఒంటరిగా ఉన్నప్పుడు నా వయసు 25 ఏళ్ళు. వయసు అయిపోతుంది ప్రభువా, భారమీ ప్రభువా, ఏడ్చేవాడు. వయసు అయిపోతుంది, నాలో ప్రభావం లేదే, నాలో ఇంకా ప్రార్థన జీవితం లేదే, నాలో ఒంటరిగా నీతో గడిపే అనుభవం లేదే, ఏడ్చేవాడు. కారణం తెలుసా? 7 సంవత్సరాలు ఏంటండి, ఇంకా నేను రుచి చూడలేకపోతున్నానే, ఇంకా నా దేవుడు ఎంత గొప్పవాడో నేను అనుభవించలేకపోతే నాలో ఎట్లా వస్తుంది ఆ ప్రభావం? ఎట్లా వస్తుందండి? ఆలోచించండి. ఎంతోమంది క్రైస్తవులు ఆ అనుభవం గుండా వెళ్ళకనే సంఘంతో చెప్తూ ఉంటాను, ఇక్కడికి వచ్చి అనేక సంఘాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, అనేక రకరకాల సంఘాలకు. మీ సంఘాలకు వెళ్తున్నప్పుడు మీ సంఘాల్లో మీరు ఎంతవరకు భారం కలిగి ఉన్నారు? సేవకుడికి, పరిచారకులు ఎంతమంది భారం కలిగి ఆ రుచి చూచి సమర్పణను సజీవయాగంగా అర్పించుకునే జీవితం ఉంది. క్రైస్తవులమైనటువంటి మనల్ని మారు మనసు ఇచ్చి మన కోసం ప్రాణం పెట్టి ఆ విలువను అర్థం చేసుకొని బాప్తిసం పొంది ప్రతి నెల సంస్కారంలో చేయి వేసి దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు తెలుసా? అన్ని జనులకు వెళ్ళి మాదిరిగా బతుకుతామని, అన్ని జనుల్లోకి వెళ్ళి మనం భారం కలిగి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తామని. కొడుకు తాగి వచ్చి పడిపోతుంటే తల్లి గురకలు పెట్టి నిద్రపోతారు. భర్త వచ్చి తాగి ఇంట్లో పడి ఉంటే కార్తీక దీపం సీరియల్ చూస్తారు. క్రైస్తవులే భారం ఉన్నట్టు ఆలోచించండి. కొడుకు ఇష్టలు విడిగా తిరుగుతా అంటే భారం ఉందా? ఈరోజు నేను మీ ఎదుట నిలబడి వాక్యం చెప్తాను కదా, నా బాల్యంలో చెడిపోయి బతుకుతున్నప్పుడు, నా బాల్యంలో నా ఇష్టానుసారంగా బతుకుతున్నప్పుడు, మా నాన్నగారు నన్ను తిట్టి కొట్టినప్పుడు చాలాసార్లు లెక్కలేని సార్ నిజం చెప్తున్నా, నా 2 తమ్ముళ్ళ కంటే నీచుని నేను. ఎన్నోసార్లు నా ప్రభు సన్నిధిలో నా 2 తమ్ముళ్ళు చాలా గొప్పవాళ్ళు ప్రభువా, బహు నీచున్నయ్యా. కానీ ఈరోజు మీ ముందు నిలబడి నేను వాక్యం చెప్తున్నానంటే, ఎన్నో రాత్రులు మా నాన్న నా కోసం ప్రార్థన చేశాడు, నా కొడుకు మారాలని.
భారంతో నా కోసం, మీ బిడ్డల కోసం, మీ భార్యల కోసం ప్రార్థన చేస్తున్నారా? భారంతో తాగి వస్తుంటే భర్త పిల్లలు ప్రార్థన చేస్తున్నారా? భారం ఉందా? భారం ఉందా? భారం లేదు కాబట్టే మనలో ప్రభావం లేదు. భారం లేదు కాబట్టే మనలో శక్తి కోల్పోయాం. చచ్చిపోయిన శవాల వలె మన క్రైస్తవ జీవితం ఉంది. నిజం కదా? నిజమండి. హోషియా, నా గుండె కోత ఏంటో నీకు అర్థం అవ్వాలంటే నీకు మాట చెప్తారు.